భగవత్ ప్రేమ, ఆధ్యాత్మికత. ప్రీతమ అవతార్ మెహర్ బాబా భగవంతుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి అన్న విషయాన్ని తెలియజేశారు. భగవంతుణ్ణి ప్రేమించడం అంటే మనం మన తోటి వారిని ప్రేమించడం, మన ఆత్మీయుల పట్ల మనం ఎలా ఉంటామో ఇతరుల పట్ల కూడా అలాగే ఉండడం, ఇతరుల తప్పులు వెతకడానికి బదులు మన తప్పులు మనం సరిచేసుకోవడం, మన లాభం కోసం ఇతరులని దోచకుండా ఇతరుల లాభం కోసం మనకున్నది వదులుకోవడం, ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవడం, ఇతరుల సుఖాలు చూసి సంతోషించడం, మన దురదృష్టానికి మనం బాధపడే బదులు చాలామంది కంటే మనం ఎన్నో విధాల అదృష్టవంతులం అని భావించడం, మనకు లభించిన దానితో మనం సంతృప్తి పడడం అంతా భగవంతుని నిర్ణయమని నమ్మడం, సృష్టిలో ఏ ప్రాణికి హాని తలపెట్టకపోవడం, అలా ఏ ప్రాణికి హాని తలపెట్టకపోవడమే భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజించడమని అర్థం చేసుకోవడం. భగవంతుని ప్రేమించడం అంటే భగవంతుని కోసం జీవించడం, భగవంతుని కోసం మరణించడం. జీవిత పరమార్థం భగవంతుని ప్రేమించడమే అని, ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా మనం నిత్య జీవితంలో ఆచరించినప్పుడే మనం భగవంతుణ్ణి ప్రేమించినట్లు అవుతుంది. లేకుంటే భగవంతుణ్ణి ప్రేమించినట్లు కాదు అని మెహర్ బాబా తెలియజేశారు.